అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శంభు గర్ల్. రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఇండియా వెకేషన్కి వచ్చానని చెప్పేసి. సో మేము ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇండియా వచ్చామని చెప్పేసి మా ఫ్యామిలీ చిన్న గెట్ టుగెదర్ పార్టీలాగా ప్లాన్ చేశారనమాట. ఈ వీడియోలో మేము ఎక్కడ ఉన్నాము అని మీకు కొన్ని సెకండ్స్లో మీకు చెప్పేస్తాను. మీరు మాత్రం వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మా మదర్ వచ్చేసి ఇక్కడ బోనం తయారు చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి తెలంగాణ, మా హస్బెండ్ వచ్చేసి ఆంధ్ర అనమాట. సో జనరల్గా తెలంగాణ వైపు ఎలా ఉంటుంది తెలిసిందే కదా. తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ మనది ఏ పార్టీ అన్నా కూడా గెట్ టుగెదర్ అన్నా కూడా ఏదో గుడికి వచ్చేయడం, మేకపోతుని కోసేయడం, ఫుల్ హంగామా చేసేయడం అనమాట. బేసికలీ ఇది సడన్గా ప్లాన్ చేయడం కారణం కూడా మా హస్బెండే. మా హస్బెండ్కి ఇవన్నీ చాలా ఇష్టం అంట. నాకు కూడా తెలీదు ఫంక్షన్ ఇలా అరేంజ్ చేస్తున్నారని చెప్పేసి. మా హస్బెండే అన్నారంట ఒకసారి వెళ్దాం అందరం కలిసి, నాకు ఇలా అందరూ గుళ్ళ దగ్గరికి వెళ్ళి వండుకొని తింటారు కదా మీ తెలంగాణ వైపు, నాకు చాలా ఇష్టం, మా ఆంధ్ర పల్లెల్లో చాలా తక్కువ అని చెప్పేసి అడిగాడంట. సో మా హస్బెండ్ కోరిక ప్రకారమే ఇది సడన్గా ప్లాన్ చేస్తారు. మేము వచ్చింది ఇవాళ అయితే గండిపేట మైసమ్మని కూడా మా హస్బెండ్ ఎప్పుడు చూడలేదంట. సో ఆయన కోసం మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ఇవాళ ప్లాన్ చేశారు. ఒక సండే చూసుకొని అందరికి వీలయ్యేలాగా ప్లాన్ చేశారనమాట. తినేవి వచ్చేసి మినుములు, ఇవి మా పెద్దమ్మకి ఎక్కడో చెట్టులో కనిపించాయంట, తెచ్చి మంచివని నాటు అని చెప్పేసి మాకు తినిపిస్తుంది అందరికీ కొన్ని. ఇక్కడ మా అక్క వాళ్ళంతా కావాల్సిన వెజిటేబుల్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ ఒలుస్తున్నారు అనమాట. మా అమ్మే బోనం తయారులో పడిపోయింది. ఇక్కడ మా అత్త అనమాట, అక్క అని పిలుస్తాము. ఇలా కీరా, క్యారెట్ అన్నీ మా పిన్ని, మా అక్క, మా పెద్దమ్మ కూతురు, మా అక్క వాళ్ళ కూతురు, మా చెల్లి అందరూ ఇలా కూర్చొని పనులు చేసేస్తున్నారు. సో ఇది వచ్చేసి గండిపేట మైసమ్మ ఎంట్రన్స్ గుడి. ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇక్కడ, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ టెంపుల్. నీళ్ళు పోతానే ఉంటాయి, ఫ్రెష్ కాలు కడుక్కోవచ్చు, నీళ్ళు తాగడానికి కూడా బాగుంటుంది, చాలా తీయగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఫైనల్గా బోనం అనేది రెడీ అయిపోయింది. ఇంకా బోనంకి కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు పూజ చేసేసి పైన ఇక దీపం పెట్టేసి ఇంకా అందరూ మొక్కిన తర్వాత బోనం లోపలికి తీసుకెళ్ళిపోయామన్నమాట, గుడి లోపలికి. మా అమ్మ ఎత్తుకున్నారు బోనము. ఇక్కడ వచ్చేసి మా అక్క నా కాళ్ళకి పసుపు రాస్తుంది. మా అక్కే అందరికీ రాసింది అనమాట కాళ్ళకి పసుపు. బోనం కూడా రెడీ అయిపోయింది. గుడి లోపలికి వెళ్ళే ముందు 2 నాటుకోళ్ళకి ఇలా కుంకుమ పసుపు వేస్తామన్నమాట. మేక కూడా ఇలా వేస్తారు. ఇంకా ఇది వేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళిపోయాము.
తల మీద ఎత్తేది మా మావయ్య కూతురికి అనమాట, చిన్న పాప. ఫస్ట్ తనే ఎత్తుకుంటానే ఏడ్చింది. లాస్ట్కి బోనం తల మీద ఎత్తేసరికి మొయ్యలేకపోతుంది దాన్ని. ఇక ఎంత సపోర్ట్ చేసినా కూడా వద్దొద్దు అన్నది. సరే అని తీసేస్తే ఏడుస్తుంది. లాస్ట్కి మా మమ్మీ ఎత్తుకుంది అనమాట బోనం. ఇదంతా వచ్చేసి గుడి లోపలికి ఇంక ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇదంతా పెద్ద పైప్ లైన్, ఎప్పటి నుంచో ఈ పైప్ లైన్ ఉంది. వాటర్ ఉంటాయి లోపల, గండిపేట వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. ఈ పైప్ లైన్ కింద నుంచి ఇలా మనకు టనల్ లాగా వేసారు. దీని నుంచి వంగి వెళ్ళాలన్నమాట. బోనం ఎత్తుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఇలా మనకు కొంచెం బెండ్ అయ్యి కింద నుంచి వెళ్ళాలన్నమాట. ఈ వాటర్ అయితే ఎప్పుడు ఇలా పారుతానే ఉంటాయి. సమ్మర్ సీజన్లో ఒకటే మనకి పారడం అనేది తక్కువ కనిపిస్తుంది. ఇంకా వింటర్ రైనీ సీజన్ అయితే ఇంకా ఫుల్గా నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్ళు పారుతానే ఉంటాయి అనమాట. మనకి రిఫ్రెషింగ్ కూడా ఉంటుంది ఇది చూస్తే. ఇంకా వచ్చేసి ఇదంతా గుడి అనమాట. లోపల గండిపేట మైసమ్మ అక్కడ వెలిసింది అమ్మవారు. ఇంక ఇలా మనం బోనం తీసుకొని గుడి లోపలికి వచ్చిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. 5 చుట్టూ తిరిగిన తర్వాత లోపల అమ్మవారి దగ్గరికి బోనం తీసుకెళ్తాము. అటువైపు రైట్ సైడ్ వచ్చేసి విఘ్నేశ్వరుడు ఉంటారనమాట, వినాయకుడు. అటువైపు మీకు ఫర్దర్గా చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి పైకి వెళ్తే శివుడు ఉంటాడనమాట. అయిపోయిన తర్వాత మేము బోనం తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. ఈ గుడికి ఎక్కువ మార్వడీస్ వస్తారనమాట. అందరు వస్తారు కానీ ఎక్కువ మార్వడీస్ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని వాళ్ళే ఎక్కువ కొలుస్తారు. ఇది ఇక్కడే అనమాట అమ్మవారు ఉండేది. ఇక సైడ్కి వచ్చేసి మనం బోనాలు ఎవరైనా చేస్తే ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడికి తీసుకొచ్చి బోనం ఈమె దగ్గర పెట్టిన తర్వాత అందులో ఉన్న ప్రసాదం ఏమైతే వండుతాం మనం, బెల్లమన్నం అయితే బెల్లమన్నం, లేకపోతే తెల్లన్నం, పచ్చి పులుసు, పెరుగు, చిన్న బెల్లం ముక్క వేసుకొస్తామన్నమాట. అది కొంచెం నైవేద్యం తీసి ఇక్కడ ఈమె తీసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి మా పెద్దనాన్న ఈ వైట్ కలర్ బ్రాస్లెట్ వేసుకుంది, మనవరాలు మా అక్క కూతురు. ఇటు సైడ్ అమ్మ ఏమో కోడలు అవుతుంది మా పెద్దనాన్నకి, మా మావయ్య కూతురు. ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా రైట్ సైడ్లో విఘ్నేశ్వరుడు అని, ఇటువైపు అనమాట అది. ఇంకా ఇటువైపు ఆపోజిట్లో శివుడు ఉంటాడు, పైకి వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను. ఇలా లోపలికి వెళ్తే విఘ్నేశ్వరుడు అనమాట. ఇక్కడ సైడ్కి తీర్థం ఇస్తున్నాడు ఈ అబ్బాయి. తీసుకున్నాము. అంతా కొబ్బరికాయలు అంతా ఇక్కడే కొడుతున్నారు. ఇంకా ఇదంతా అమ్మవారి ఫ్రంట్ సైడ్ అనమాట, ఇందాక మీకు చూపించింది. నేను మీకు చెప్పాను కదా లెఫ్ట్ సైడ్లో వచ్చి శివుడు ఉంటాడని. ప్రజెంట్ మనం అక్కడికి వెళ్తున్నాము. పైన ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ కొండ మీద కన్స్ట్రక్షన్ చేస్తే, ఇంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు చూసింది అయితే ఇలా గుడి అయితే ఏం లేదు, మామూలుగా చిన్న గుడి, పాత గుడి ఉండి అందులో లింగం పెట్టారనమాట. ఉండేది చిన్న శివలింగం ఉండేది. ఇప్పుడైతే టెంపుల్ కడుతున్నారు. శివలింగం అనేది ముందుకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఆ టెంపుల్ కడుతున్నారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ ముందున్న శివలింగాన్ని తీసుకెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠిస్తారంట.
ఇప్పుడు ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాం. ఇలా అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం చిన్నప్పుడు. ఈ గుడి నుంచి షార్ట్ కట్ అనమాట. గండిపేట చెరువు బ్యాక్ సైడే ఉంటుంది. ఈ గుడి బ్యాక్ సైడే అనమాట. నడుచుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. అప్పట్లో మేము అలా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్పేసి ఇటు నడుచుకుంటూ చాలా తక్కువ వెళ్ళేది జనాలు. బ్యాక్ సైడ్ నుంచి అలా మెయిన్ రోడ్ నుంచి మేము గండిపేట చెరువు చూడడానికి ఈసారి వెళ్ళామన్నమాట. శివుడిని వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ మన ఇలా ప్రతిష్ఠించారనమాట. ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి ఆ టెంపుల్లో ఫర్దర్గా పెడతామని చెప్పారు. ఇంతకుముందు ఇది పాతగా ఉండేది. మేము చిన్నప్పటి నుంచి గండిపేటకు వస్తున్నాం కాబట్టి మాకు తెలిసి ఈ టెంపుల్ ఎలా ఉండేదని చెప్పి. అప్పట్లో యూట్యూబ్స్ అవన్నీ లేవు కదా. ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నారు చాలామంది. ఇక మేము ఈ టెంపుల్స్ అన్ని చూసుకొని మా ఫోటో షూట్స్ అని చేసుకొని మేము ఫొటోస్ అయితే దిగేసి అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మా పెద్దమ్మ మా అన్నయ్య కలిసి ఇక్కడ తలకాయ కూర వండేస్తున్నారు అప్పటికే. ఇంకోటి చెప్పాలి మీతో, మేము వచ్చిన ప్రతిసారి మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తున్నారంటే గండిపేట అమ్మవారి దగ్గరికి. వచ్చిన ప్రతిసారి మాకు ఇదే కార్నర్ ఇదే ప్లేస్ దొరికేదంట. ప్రతిసారి ఇక్కడే వండుకొని ఇక్కడే కూర్చొని తినేవాళ్ళం అంట. నాకు గుర్తున్నంత వరకు కూడా ఇదే ప్లేస్లో కూర్చున్నాము. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కూడా ఇదే ప్లేస్ దొరికింది మాకు లక్కీగా. ఇంకోటి మేము వీకెండ్లో వచ్చాము. వీకెండ్ సండే రోజు ఫుల్ బిజీ ఉంటుంది టెంపుల్. అసలు ప్లేస్ దొరకదేమో అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ 9 కల్లా ఇక్కడ రీచ్ అయ్యేటట్టు చూసుకున్నాం అనమాట. తీరా చూస్తే ఇక్కడ జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకనంటే కార్తీక మాసం వల్ల జనాలు చాలా తక్కువ మంది వచ్చారంట. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ మా అన్నయ్య వంట అయిపోగానే మా నాన్న మా పెద్దనాన్న మా బాబాయ్ అందరు కలిసి ఇక్కడ నాటుకోళ్ళు కాలుస్తున్నారు అనమాట. ఈ క్లిప్ అనేది నేను తీయలేదు. మా హస్బెండ్ సరదాగా ఇక్కడ వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తాడు ఇది. ఇంకా అక్కడ వంటలు అవుతా ఉన్నాయి. ఇక్కడ అన్ని మేము ఇక్కడ కూర్చొని గుళ్ళోపడి నుంచి తెచ్చుకున్న ప్రసాదం అవి తింటున్నాము. ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తెలంగాణలో ఇవన్నీ మామూలే కదా. మా డాడీ వాళ్ళందరూ ఇలా పార్టీ చేసుకుంటున్నారు. మేమేమో మా లేడీస్ అందరం థమ్స్అప్ పార్టీ చేసుకుంటున్నాం. మేము ఒకవైపు వీళ్ళు ఒకవైపు అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వచ్చేసి మా పెద్దమ్మ నాటుకోడి అప్పుడే కర్రీ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. మా పిన్ని మా పెద్దమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని అన్నం తినేసాం అనమాట. మా లంచ్ అయిపోయింది ఇక్కడే. నాటుకోడి తలకాయ కూర మటన్ ఇవన్నీ వండుకొని తినేసామన్నమాట. తినేటప్పుడు కూడా ఫుల్ జోక్స్ నవ్వి మాకు కడుపు నొప్పి వచ్చేసింది. అంతా నవ్వాము. ఎందుకంటే అందరు కలిస్తే అంతే కదా, జోక్స్ అని నా కామన్. టైంపాస్ కూడా ఫుల్ అవుతుంది. మా డాడీ వాళ్ళందరూ కింద కూర్చుని తింటే మా తాతయ్య ఆ పైన కూర్చున్నారు. ఆయన కింద కూర్చోలేరు కాబట్టి మా అమ్మ మా పెద్దమ్మ, గ్రీన్ కలర్ శారీ మా పెద్దమ్మ, ఈ రెడ్ కలర్ శారీ మా అమ్మ, ఈ బ్లూ కలర్ శారీ మా పిన్ని, ఇక్కడ మా అక్క మా తాతయ్య. ఇంకా అంతా లంచ్ అయిపోయిన తర్వాత ఇలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ప్యాకింగ్ అయిపోతుంది ఒక పక్క. ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి వెనక వైపు గండిపేట చెరువు అని చెప్పాను కదా, అటువైపు కొత్తగా పార్క్ అనేది తయారు చేశారనమాట. ఇంతకుముందు పార్క్ ఇవన్నీ ఏం లేవు. పార్క్ లేనప్పుడే బాగుంది చెప్పాలంటే. గండిపేట చెరువు అది ఒరిజినాలిటీ చూసేవాళ్ళము. కానీ ఎక్కువ మంది అలా వచ్చి సూసైడ్ లైవ్ చేసుకుంటున్నారని చెప్పేసి మనకి ఇంకా పంపించట్లేదు. ఇలా పార్క్ లాగానే తయారు చేశారంట. ఈ పార్క్ మామూలుగా ఉంది, ఏమంత లేదు. కాకపోతే వండుకొని ఇక్కడ వచ్చి తినొచ్చు హాయిగా కూర్చొని. పిల్లలు ఆడుకోవడానికి లాంటిది మాత్రం ప్లే ఏరియా మాత్రం లేదు. అదొక డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉంది. ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. ఊరికే చూసి వచ్చేయడం వరకే, అంత టైం స్పెండ్ చేయాల్సింది అయితే ఇందులో ఏం లేదనమాట. మేము ఇదంతా నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి పార్క్ అంతా చుట్టూ ఒక రౌండ్ వేసాము అందరం కలిసి. పిల్లలేమో ఆడుకుందాం అని అంటున్నారు. వాళ్ళ సొంతంగా ఏమైనా ప్లేవి ఆడుకునేవి తెచ్చుకుంటే ఇక్కడ బాగుంది ఆడుకోవడానికి. కానీ పార్క్లో మాత్రం ఫెసిలిటీస్ ఆడుకోవడానికి ఏం పెట్టలేదు పిల్లల కోసము. కావడంతో స్కూల్ పిల్లల్ని కూడా ఎక్స్కర్షన్ తీసుకొచ్చారు ఇక్కడ గండిపేట చెరువు చూపించడానికి. వాళ్ళని దాటుకుంటూ వెళ్ళి మేము లాస్ట్ వరకు మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. ఈ గండిపేట చెరువు వాటర్ అనేవి మనకి మొత్తం నిండిపోయింది. పైకి వచ్చేసినాయి వాటర్. ఇది చూడండి, మీకు ఇదే వాటర్ అనమాట. బాగా నిండిపోయి ఇదిగో మనకి ఇక్కడ దాకా కనిపిస్తుంది. వచ్చేసినాయి, ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాయి. మనం అక్కడ నిలబడితే మనం చేత్తో ముట్టుకోవచ్చు, అంత దాకా ఉన్నాయి వాటర్. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. అటువైపు ఆపోజిట్లో వచ్చే చిలుకూరు బాలాజీ, ఇటువైపు వచ్చేసి మన గండిపేట మైసమ్మ అనమాట. రెండు చాలా దగ్గరలోనే ఉంటాయి.
తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. సో ఇలా పార్క్ అంతా చూసుకొని ఇక్కడ కూడా కొన్ని ఫోటోషూట్ అన్నీ చేసేసుకొని కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి లాస్ట్కి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ మా అమ్మ మా అత్త కూతురు అనమాట, ఈ అమ్మాయి రాధిక పేరు. నేను తిరిగి హాయ్ చెప్పంటే చెప్తుంది. చాలామంది ఫ్యామిలీస్ వచ్చారనమాట ఇక్కడ ఈ పార్క్ అంతా చూడడానికి. మొత్తానికి గండిపేట మైసమ్మ దగ్గర మా ఫ్యామిలీ చిన్న గెట్ టుగెదర్ పార్టీ అనేది ఇలా మేము జరుపుకున్నాం అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.